భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఏపీ టెట్ 2024కు సంబంధించి రెస్పాన్స్ షీట్స్ అనేవి నిన్న విడుదల చేయడం జరిగింది. అలాగే క్వశ్చన్ పేపర్స్, ఆ క్వశ్చన్ పేపర్స్ కు సంబంధించినటువంటి కీస్ కూడా విడుదల చేయడం జరిగింది నిన్ననే. మరి ఈ రోజు ఉదయం నుంచి ఆ క్వశ్చన్ పేపర్ లో మరి ప్రభుత్వం పేర్కొన్నటువంటి ఇనీషియల్ కీకు సంబంధించి ఏవైనా తప్పులు ఉన్నట్టయితే వాటి మీద అభ్యర్థులు అబ్జెక్షన్స్ అనేవి రైజ్ చేయడానికి అబ్జెక్షన్స్ ఆప్షన్ కూడా ఈ రోజు మరి ఏపీ టెట్ 2024 వెబ్సైట్ లో ఎనేబుల్ అవడం మనం గమనించవచ్చు. మరి ఈ వీడియోలో మనం రెస్పాన్స్ షీట్స్ ను ఏ విధంగా చూసుకోవాలి, క్వశ్చన్ పేపర్స్ అండ్ కీస్ ను ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఒకవేళ క్వశ్చన్ పేపర్ మరియు ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఇనీషియల్ కీలో ఏవైనా తప్పులుంటే ఆ తప్పులకు మనం అబ్జెక్షన్స్ అనేవి ఏ విధంగా సబ్మిట్ చేయాలి, ఇటువంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటగా మనం ఏపీ టెట్ 2024 వెబ్సైట్ లో మరి రెస్పాన్స్ షీట్స్ ను ఏ విధంగా చూసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. ఇందుకోసం మీరు ఏపీ టెట్ 2024 వెబ్సైట్ ని ఓపెన్ చేయాలి. ఏపీ టెట్ 2024 వెబ్సైట్ యొక్క అడ్రస్ aptet.apcfss.in. ఈ వెబ్సైట్ లోకి మీరు వెళ్ళాలి, లేదా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లింక్ లో ఉన్నటువంటి డైరెక్ట్ లింక్ ను మీరు క్లిక్ చేసినా మీకు ఏపీ టెట్ వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా మరి వెబ్సైట్ అనేది ఓపెన్ అయిన తర్వాత మొదటగా మీరు క్వశ్చన్ పేపర్స్ కీ అనేది సపరేట్ గా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ క్వశ్చన్ పేపర్స్ అండ్ కీ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ మీరు క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా క్వశ్చన్ పేపర్స్ అంటే ఏ సెషన్ లో ఎప్పుడు ఏ పరీక్ష జరిగింది, దాని యొక్క క్వశ్చన్ పేపర్ మరియు దానికి సంబంధించినటువంటి కీ ఈ విధంగా మనకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మరి ఇందులో ఉన్నటువంటి సమాచారం ఆధారంగా మీరు ఏ రోజైతే పరీక్ష రాశారో ఆ ఎగ్జామ్ డేట్ ను మొదటగా చూసుకోండి. మరి ఈ ఏపీ టెట్ పరీక్షలు ఫిబ్రవరి 20 నుంచి ప్రారంభమయ్యాయి. మరి ఇక్కడ మధ్యలో మనకు ఫిబ్రవరి 27, 28, 29 ఇక్కడ ఉంటే మార్చ్ 1 అనేది పైన ఉన్న విషయాన్ని మనం గమనించాలి. మరి ఇందులో మీరు ఎప్పుడైతే పరీక్ష రాశారో మార్నింగ్ ఆఫ్టర్నూన్ సెషన్ అనేది చూసుకొని దానికి సంబంధించి క్వశ్చన్ పేపర్ ఎదురుగా ఉన్నటువంటి క్లిక్ హియర్ అని ఈ ఆప్షన్ ని మీరు క్లిక్ చేయగానే మరి దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ మీకు ఓపెన్ అవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ సెషన్ ఫిబ్రవరి 27 మార్నింగ్ సెషన్ క్వశ్చన్ పేపర్ చూడాలి అనుకుంటే దానికి ఎదురుగా ఉన్నటువంటి క్లిక్ హియర్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే దానికి సంబంధించినటువంటి టోటల్ క్వశ్చన్ పేపర్ అంతా ఓపెన్ అవడాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి క్వశ్చన్ పేపర్ అంతా చూసిన తర్వాత నెక్స్ట్ నేను అదే ఎగ్జామ్ కి సంబంధించిన కీని చూడాలనుకున్నాను అనుకోండి. మరి 27వ తేదీ మార్నింగ్ సెషన్ క్వశ్చన్ పేపర్ సపరేట్ గా డౌన్లోడ్ చేసాం. ఇప్పుడు కీ కావాలనుకుంటే కీ దగ్గర ఉన్నటువంటి దానికి ఎదురుగా ఉన్నటువంటి క్లిక్ హియర్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే దానికి సంబంధించి ప్రభుత్వం మరి ప్రాథమికంగా నిర్ధారించినటువంటి ఆన్సర్స్ ఉన్నటువంటి కీ అనేది ఓపెన్ అవుతుంది. ఈ విధంగా మీరు క్వశ్చన్ పేపర్ ను కీను సపరేట్ గా మరి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందుకోసం క్యాండిడేట్ లాగిన్ అనేది అవసరం లేదు. అంటే క్యాండిడేట్ లాగిన్ అవ్వాల్సిన అవసరం లేకుండానే అందరూ క్వశ్చన్ పేపర్స్ కీస్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి ఎవరైతే అభ్యర్థులు ఏపీ టెట్ 2024 పరీక్షలు రాశారో వారికి సంబంధించి వారి ఎగ్జామ్ లో ఏ క్వశ్చన్ కి ఆన్సర్ పెట్టారో అనేది గుర్తుపెట్టుకోవడం కష్టం కదా. మరి అటువంటి కష్టం లేకోకుండా ప్రభుత్వమే మీ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది మీకు విడుదల చేయడం జరిగింది. రెస్పాన్స్ షీట్ అంటే మీరు మరి ఏపీ టెట్ 2024 పరీక్షా కేంద్రంలో రాసినటువంటి పరీక్షకు ఏ ప్రశ్నకు ఏ సమాధానం పెట్టారో చూసుకోవడానికి రెస్పాన్స్ షీట్ అనేది ఉపయోగపడుతుంది. మరి రెస్పాన్స్ షీట్ అనేది చూడాలి అంటే మరి నేరుగా ఇది ఒక్కొక్క అభ్యర్థికి ఒక్కో రకంగా రెస్పాన్స్ షీట్ అనేది ఉంటుంది కాబట్టి మరి మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ లోకి వెళ్తేనే మరి మీ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది మీరు చూసుకోవచ్చు. మరి ఇప్పుడు మనం రెస్పాన్స్ షీట్ లో ఏ విధంగా మరి చూసుకోవచ్చు, ఏ ప్రశ్నకు ఏ సమాధానం కరెక్ట్, ఏ ప్రశ్నకు ఏ సమాధానం రాంగ్ అనే విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం. మరి మీ రెస్పాన్స్ షీట్ మీరు చూసుకోవాలి అనుకుంటే మొదటగా మీరు మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ లోకి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. మీ క్యాండిడేట్ లాగిన్ లోకి వెళ్ళాలంటే క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు క్యాండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, వెరిఫికేషన్ కోడ్ అనేది అడగడం జరుగుతుంది. వీటిని యాజ్ ఇట్ ఈజ్ గా మీరు ఇక్కడ కనిపిస్తున్నట్టుగా ఎంటర్ చేసి లాగిన్ అని క్లిక్ చేస్తే మీకు తర్వాత ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. ఇందులో మీ యొక్క లాగిన్ లో మీకు హోమ్ క్యాండిడేట్ సర్వీసెస్ అనే ఆప్షన్ కనిపిస్తాయి. ఇక్కడ హోమ్ అనే దాని కింద క్యాండిడేట్ సర్వీసెస్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ ను మనం క్లిక్ చేసి దీని కింద ఉన్నటువంటి ఆప్షన్స్ ను గమనించినట్లయితే ఇందులో టెట్ ప్రింట్, హాల్ టికెట్ డౌన్లోడ్, రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ అనే ఆప్షన్స్ కనిపిస్తాయి. మీరు ఇక్కడ కనిపిస్తున్నటువంటి రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ అనే ఆప్షన్ ను మీరు క్లిక్ చేయాలి. ఎప్పుడైతే మీరు రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారో అప్పుడు మీరు రాసినటువంటి పరీక్షకు సంబంధించిన
ఆ ఆప్షన్స్ అనేవి ఈ విధంగా కనిపిస్తాయి. సీరియల్ నంబర్ SGT1A తెలుగు, క్లిక్ హియర్ టు డౌన్లోడ్ ఆర్ వ్యూ రెస్పాన్స్ షీట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి క్లిక్ హియర్ టు డౌన్లోడ్ ఆర్ వ్యూ రెస్పాన్స్ షీట్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేయగానే మీ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది మీకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మరి ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీరు మీ యొక్క రెస్పాన్స్ షీట్ ను ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. మరి ఇక్కడ మీ యొక్క రెస్పాన్స్ షీట్ ను మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు. మొదటి క్వశ్చన్ నుంచి మొత్తం 150 క్వశ్చన్స్ కు సంబంధించిన రెస్పాన్సెస్ అనేవి మీకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మరి రెస్పాన్సెస్ అనేవి మనం చూస్తూ ఉన్నాం. ఇందులో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది మనం ఒకసారి చూసుకోవాలి అని అనుకున్నట్టయితే ఇక్కడ మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఒక ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఈ ప్రశ్న ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రశ్నకు చూడండి. ఈ ప్రశ్నకు మనకు కింద ఆన్సర్స్ అని కనిపిస్తూ ఉన్నాయి రెడ్ కలర్ గ్రీన్ కలర్ లో. ఇక మనం కరెక్ట్ ఆన్సర్ పెట్టామా రాంగ్ ఆన్సర్ పెట్టామా అనే దాన్ని చెక్ చేసుకోవడానికి ఈ ప్రశ్నను మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రశ్నకు మొత్తం 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 4 ఆప్షన్స్ లో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే మూడవది కరెక్ట్ ఆన్సర్. ఈ 3 ఆప్షన్స్ లో మూడవది అంటే తార్కిక స్మృతి అనేది కదా, ఇది కరెక్ట్ ఆన్సర్. మరి దీనికి నేను ఆన్సర్ ఏది సెలెక్ట్ చేశానా అంటే ఇక్కడ చూజన్ ఆప్షన్ ఉంది. చూజన్ అంటే మీరు సెలెక్ట్ చేసిన ఆప్షన్. మరి నేను సెలెక్ట్ చేసిన ఆప్షన్ ఏంటి అంటే 3, అంటే గవర్నమెంట్ ఇచ్చిన ఇనిషియల్ కీలో 3 అనే ఆన్సర్ ఇవ్వడం జరిగింది. నేను కూడా 3 అనే ఆన్సర్ దీనికి సెలెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి దీనికి మరి నాకు 1 మార్క్ రావడం జరుగుతుంది అనే విషయాన్ని మనం గమనించాము. మరి తర్వాత నెక్స్ట్ రాంగ్ ఆన్సర్ కి ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం ఒకసారి ఇప్పుడు చూద్దాం. దీనికి కూడా సెకండ్ ఆన్సరే పెట్టాం కాబట్టి ఇది కూడా కరెక్టే. నాకు మరి ఇంకో 1 మార్క్ వచ్చినట్టు నేను చూస్తున్నాను. దీనికి కూడా 1 కరెక్టే. నెక్స్ట్ మనం ఈ క్వశ్చన్ కూడా కరెక్ట్ గానే పెట్టాం. తర్వాత నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ కూడా 1 అనేది పెట్టాం కాబట్టి ఇది కూడా కరెక్టే. మరి ఇక్కడ చూడండి ఈ క్వశ్చన్ కి చూస్తున్నాం చూడండి మనం. ఈ క్వశ్చన్ లో మరి ప్రభుత్వం సూచించినటువంటి ఆన్సర్ 2, కానీ నేను ఆన్సర్ పెట్టిండేది 1 అని పెట్టాను. కాబట్టి దీనికి మరి నాకు 1 మార్క్ అనేది రాదు. ఇక్కడ RTE 2009 ప్రకారం 6 నుండి 8వ తరగతి విద్యార్థులకు 1 సంవత్సరంలో బోధనా గంటలు అనేది మరి 1000 అనేది కరెక్ట్ ఆన్సర్ అయితే నేను 800లోని ఫస్ట్ 1 ని చూస్ చేసుకున్నాను. కాబట్టి ఇది నేను తప్పుగా పెట్టాను. ఒకవేళ ఇది నేను తప్పుగా పెట్టినప్పటికీ లేదు నేను పెట్టిన ఈ 800 కరెక్ట్, మరి దీనికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా నాతో ఉన్నాయి అని అనుకున్నప్పుడు నేను ఈ క్వశ్చన్ మీద మరి అబ్జెక్షన్ అనేది రైజ్ చేయవచ్చు. మరి అబ్జెక్షన్ అనేది రైజ్ చేయాలి అంటే మరి ఈ క్వశ్చన్ కు సంబంధించినటువంటి క్వశ్చన్ ఐడి, ఇక్కడ క్వశ్చన్ ఐడి అని ఒక నంబర్ కనిపిస్తుంది కదా, ఈ నంబర్ ను నేను నోట్ చేసుకొని ఉండాలి. మరి ఈ నంబర్ ను నోట్ చేసుకున్న తర్వాత దీనికి సంబంధించినటువంటి అబ్జెక్షన్ ను నేను రైజ్ చేయవచ్చు. మరి ఇప్పుడు ఈ విధంగా మనం మన యొక్క రెస్పాన్స్ షీట్ ను డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. మరి ఎన్ని కరెక్ట్ అయ్యాయి ఎన్ని రాంగ్ అయ్యాయి అనేది మనం ఇక్కడ టోటల్ గా క్యాలిక్యులేట్ చేసుకోవడం ద్వారా మనకి ఎన్ని మార్కులు వచ్చాయి అనేది మనం తెలుసుకోవచ్చు. అంటే ఇక్కడ మనం గవర్నమెంట్ ఇనిషియల్ కీలో ఇచ్చినటువంటి ఆన్సర్ మనం చూస్ చేసుకున్నటువంటి ఆన్సర్ ఒకటే అయితే మనకు 1 మార్క్ వచ్చినట్టు, వేరే ఉంటే మనకు 1 మార్క్ అనేది రానట్టుగా మనం భావించాల్సిన అవసరం. ఈ విధంగా మన యొక్క రెస్పాన్స్ షీట్ ను మనం చూసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనం అబ్జెక్షన్స్ అనేవి మరి రెస్పాన్స్ షీట్ లో చూసుకున్నటువంటి క్వశ్చన్ కు అబ్జెక్షన్స్ అనేవి ఏ విధంగా మనం రైజ్ చేయొచ్చు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మరి అబ్జెక్షన్స్ అనేవి మనం రైజ్ చేయాలన్నా కూడా మన యొక్క క్యాండిడేట్ లాగిన్ లోకి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. మరి ఎప్పుడైతే మీరు క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ ను క్లిక్ చేయడం జరుగుతుందో అప్పుడు మీకు క్యాండిడేట్ సర్వీసెస్ అనే ఆప్షన్ లో దాన్ని క్లిక్ చేయగానే మీకు ఇక్కడ టెట్ ప్రింట్, హాల్ టికెట్ డౌన్లోడ్, రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ అనే ఆప్షన్ తో పాటు కింద మనకు అబ్జెక్షన్ ఎంట్రీ అనే ఒక ఆప్షన్ కూడా కనిపిస్తుంది. మరి ఈ అబ్జెక్షన్ ఎంట్రీ అనే ఆప్షన్ ను మనం క్లిక్ చేయాలి. ఎప్పుడైతే మనం ఈ అబ్జెక్షన్ ఎంట్రీ అనే ఆప్షన్ ను క్లిక్ చేస్తామో అప్పుడు మనకు స్క్రీన్ మీద ఈ విధంగా అబ్జెక్షన్ ఎంట్రీకి సంబంధించి ఓపెన్ అవుతుంది. ఇందులో మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ నెంబర్ 1 సీరియల్ నెంబర్ 1 అని కనిపిస్తుంది. నెక్స్ట్ పోస్ట్ ఎగ్జామ్ డేట్ షిఫ్ట్ అని ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత క్వశ్చన్ ఐడి అని కనిపిస్తుంది, ఆన్సర్ ఇన్ కీ అని కనిపిస్తుంది, అబ్జెక్షన్ టైప్ అని కనిపిస్తుంది, క్యాండిడేట్ ఆన్సర్ అని కనిపిస్తుంది. దాని తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఆర్ ఎనీ రెఫరెన్స్ ఆర్ రిమార్క్స్ అనే ఆప్షన్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇందులో ఒక్కొక్కటిగా మనం చూసినట్టయితే ఫస్ట్ పోస్ట్
ఎగ్జామ్ డేట్ షిఫ్ట్ అనే ఆప్షన్ దగ్గర మీరు ఎప్పుడైతే పరీక్ష అనేది రాసి ఉంటారో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది. ఆల్మోస్ట్ మన క్యాండిడేట్ లాగిన్ లో మనం ఎంటర్ అయ్యాం కాబట్టి మనం ఏదైతే పరీక్ష రాసామో అది డైరెక్ట్ గా కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు పేపర్ 1A పేపర్ 2A ఇలా 2 రాసి ఉంటే అప్పుడు మీరు సపరేట్ గా పేపర్ ను కూడా సెలెక్ట్ చేసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఒకే ఎగ్జామ్ రాసినటువంటి వారికి అయితే నేరుగా మీ ఎగ్జామ్ ఒకటే కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా మీరు మొదటగా మీ యొక్క పేపర్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాని తర్వాత క్వశ్చన్ ఐడి అనే విషయాన్ని మనం ఆల్రెడీ చెప్పాం కదా. క్వశ్చన్ ఐడి అంటే మీరు మరి ఎగ్జామ్ రాసినప్పుడు ఆ క్వశ్చన్ ఏదైతే ఉంటుందో ఆ క్వశ్చన్ కు ఒక ఐడి అనేది ఉంటుంది. ఈ విధంగా మనకు పెద్ద నంబర్స్ లో మరి ఆ క్వశ్చన్ ఐడిని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇక్కడ ఆన్సర్ ఇన్ కీ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేయగానే మీకు ఈ విధంగా ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. మరి ఇందులో కీలో ఏదైతే ఆన్సర్ ఇచ్చారో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇనీషియల్ కీ ఇచ్చారు కదా, ఆ ఇనీషియల్ కీలో మరి ఏం ఆన్సర్ ఇచ్చారు అనేది మనం సెలెక్ట్ చేయాలి. దాని తర్వాత అబ్జెక్షన్ టైప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. మరి అబ్జెక్షన్ టైప్ అనేది మనం సెలెక్ట్ చేయగానే ఈ విధంగా మనకు అడుగుతుంది. అంటే మీరు ఎందుకోసం అబ్జెక్షన్ చేస్తున్నారు అంటే నెంబర్ ఫస్ట్ వన్ ఇన్కరెక్ట్ ఆర్ అంబిగ్యుయస్ క్వశ్చన్. అంటే మరి క్వశ్చనే మరి సందిగ్ధంగా ఉంది అన్నప్పుడు మనం ఈ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి. కన్ఫ్యూజింగ్ గా మరి సందిగ్ధాన్ని నెలకొల్పే విధంగా ఉందన్నప్పుడు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే దీంట్లో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. మరి యాప్ట్ గా ఉండాలంటే కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఆల్ ఆప్షన్స్ ఇన్కరెక్ట్ అంటే ఒక క్వశ్చన్ కి అన్ని ఆప్షన్స్ కరెక్ట్ తప్పుగా ఉన్నప్పుడు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ అంటే ఒకటే క్వశ్చన్ కు 2-3 ఆన్సర్స్ కరెక్ట్ ఉన్నప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత ఇన్కరెక్ట్ ఆన్సర్ కీ మరి మనకి ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి దాంట్లో తప్పుగా ఆన్సర్ ఇచ్చింది అన్నప్పుడు ఇన్కరెక్ట్ ఆన్సర్ కీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత ట్రాన్స్లేషన్ ఎర్రర్ మనకు ఇంగ్లీష్ లో ఓ రకంగా క్వశ్చన్ ఇచ్చి తెలుగులో ఓ రకంగా క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం ట్రాన్స్లేషన్ ఎర్రర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సిలబస్ లోనే లేనటువంటి క్వశ్చన్ మీరు అడిగారు అన్నప్పుడు అవుట్ ఆఫ్ సిలబస్ అనే దాన్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక మనకి సూచించినటువంటివి కాకోకుండా ఇంకేదైనా ఉంటే ఎనీ అదర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు అబ్జెక్షన్ టైప్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత క్యాండిడేట్ ఆన్సర్. ఇప్పుడు ఆన్సర్ ఇన్ కీ అనేది ఏ విధంగా అయితే సెలెక్ట్ చేసామో క్యాండిడేట్ ఆన్సర్ అనే ఆప్షన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మరి దీనికి తేడా ఏంటి అంటే ఇనీషియల్ కీలో వాళ్ళు ఇచ్చినటువంటి ఆన్సర్ ని ఇక్కడ మనం సెలెక్ట్ చేయాలి. క్యాండిడేట్ ఆన్సర్ లో నేను ఏదైతే కరెక్ట్ అని అనుకుంటున్నానో దాన్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆర్ ఎనీ రెఫరెన్స్ ఆర్ రిమార్క్స్ అనే దాంట్లో మరి దీన్ని బలపరుస్తూ మీరు ఏదైతే రెఫరెన్స్ ఇవ్వాలనుకుంటున్నారో దానికి సంబంధించిన సమాచారాన్ని ఇక్కడ మీరు టైప్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏవైనా టెక్స్ట్ బుక్స్ అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ లో అయితే మరి పలానా పేజ్ నంబర్ లో మరి పలానా లైన్ లో ఈ క్వశ్చన్ కు ఆన్సర్ అనేది ఉంది అనే రెఫరెన్స్ ను మీరు ఇచ్చినట్లయితే వారు దాన్ని రెఫర్ చేసే అవకాశం ఉంది. లేదా దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ను మీరు ఇక్కడ మరి ఇవ్వచ్చు. మొత్తానికి మీ ఆన్సరే కరెక్ట్, ప్రభుత్వం ఇనిషియల్ కీలో ఇచ్చినటువంటి ఆన్సర్ తప్పు అనే దాన్ని ధృవపరిచేటటువంటి ఎక్స్ప్లెనేషన్ ను మీరు ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా మీరు అబ్జెక్షన్ అనే దాన్ని రైజ్ చేయ మరి ఒకే అభ్యర్థి ఒకటి కన్నా ఎక్కువ అబ్జెక్షన్స్ ను కూడా సబ్మిట్ చేయవచ్చు. అందుకోసం మీరు ఇక్కడ యాడ్ అబ్జెక్షన్ అని క్లిక్ చేయగానే మరలా ఇంకో 2 అబ్జెక్షన్ వస్తుంది. దీంట్లో కూడా సేమ్ ఇప్పుడు ఏ విధంగా అయితే మొదటి అబ్జెక్షన్ చేశారో సెకండ్ అబ్జెక్షన్స్ కూడా అదే విధంగా చేసుకోవచ్చు. అంటే మీరు ఎన్ని అబ్జెక్షన్స్ అయినా యాడ్ అబ్జెక్షన్స్ అని క్లిక్ చేసుకుంటూ వెళ్ళి ఎన్ని క్వశ్చన్స్ కైనా మీరు అబ్జెక్షన్స్ అనేవి రైజ్ చేయవచ్చు. ఒకవేళ పొరపాటున ఏదైనా అబ్జెక్షన్ మీరు యాడ్ చేసి ఉంటే దాన్ని తీసేయాలనుకుంటే ఇక్కడ రిమూవ్ అబ్జెక్షన్ అనే ఆప్షన్ యూజ్ చేయడం ద్వారా ఆ అబ్జెక్షన్ ను తీసేయవచ్చు. తర్వాత అబ్జెక్షన్ అన్ని ఓకే అని అనుకున్నప్పుడు మీరు ఫైనల్ గా ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ సబ్మిట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయాలి. ఎప్పుడైతే మీరు సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారో అప్పుడు డూ యూ వాంట్ టు సబ్మిట్ అని అడుగుతుంది. మనం ఓకే అని ప్రెస్ చేయాలి. ఓకే అని ప్రెస్ చేయగానే సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అనే మెసేజ్ మీకు వస్తుంది. దాంతో పాటు మీరు ఏదైతే అబ్జెక్షన్ సబ్మిట్ చేశారో దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా మీకు ఈ విధంగా చూపించడం జరుగుతుంది. దీని ద్వారా మీ యొక్క అబ్జెక్షన్స్ ను మీరు మీ యొక్క లాగిన్ లో చెక్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా కానీ మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ లోకి వెళ్తే మీరు ఏవేవైతే అబ్జెక్షన్స్ రైజ్ చేశారో ఆ అబ్జెక్షన్స్ అన్నింటినీ కూడా మీకు చూపించడం జరుగుతుంది. ఈ విధంగా మరి ఒక అభ్యర్థి ఆ క్వశ్చన్ పేపర్ లో తప్పులు ఉన్నటువంటి వాటిని అబ్జెక్షన్స్ రూపంలో తెలియజేయవచ్చు. మరి ప్రతి ఒక్కరూ అబ్జెక్షన్స్ అనేవి ఇవ్వాలా అంటే మరి మీ యొక్క రెస్పాన్స్ షీట్ మీరు చూసుకున్న తర్వాత అందులో తప్పుడు సమాధానాలు ఏవైనా ప్రభుత్వం ఇచ్చినట్టయితే వాటిని మీరు రైజ్ చేస్తే నెక్స్ట్ మనకి ఇప్పుడు ఇనిషియల్ కీ తర్వాత ఫైనల్ కీ అనేది విడుదల చేయడం జరుగుతుంది. ఆ ఫైనల్ కీలో ప్రభుత్వం అబ్జెక్షన్స్ అన్నిటిని పరిశీలించిన తర్వాత
ఫైనల్ కీ అనేది ఇస్తుంది. ఆ ఫైనల్ కీలో ఏదైతే సమాధానం మరి ప్రభుత్వం పేర్కొంటుందో దాని ప్రకారమే మరి రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మరి నేనేంలే అబ్జెక్షన్స్ ఎవరో ఒకరు పెడతారులే, నేను పెట్టకపోయినా ఏమవుతుందిలే అని మీరు అనుకున్నట్టయితే మరి లాస్ట్ లో ఎవరు కూడా ఆ క్వశ్చన్ కి అబ్జెక్షన్ చేయనప్పుడు ప్రభుత్వం ఇప్పుడు ఇనిషియల్ కీలో ఏదైతే సమాధానం ఇచ్చిందో దాన్నే పరిగణంలోకి తీసుకొని ఫైనల్ గా రిజల్ట్ కూడా అదే విధంగా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏదైనా ప్రశ్నకు ప్రభుత్వం ఇనిషియల్ కీలో తప్పుగా సమాధానం ఇచ్చింది అంటే కంపల్సరీగా అబ్జెక్షన్ రైజ్ చేయడమే చాలా ఉత్తమమైన మార్గం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా మీరు ఏపీ టెట్ 2024కు సంబంధించి మరి క్వశ్చన్ పేపర్ కీస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, అలాగే మీ యొక్క రెస్పాన్స్ షీట్ ను చూసుకోవచ్చు, తర్వాత తప్పులుంటే వాటి మీద అబ్జెక్షన్స్ అనేవి కూడా రైజ్ చేయవచ్చు. ఇది ఏపీ టెట్ 2024 అబ్జెక్షన్స్ కు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. ముఖ్యంగా టెట్ మరియు డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.